మీకు రాయలసీమ ఎర్ర కారం తెలుసా? సో, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా చేస్తారనమాట ఈ కారంని. సో, నేనైతే ఫస్ట్ గార్లిక్, రెడ్ చిల్లీస్, కొద్దిగా జీరా, ఉప్పు, వాటర్ అనమాట. ఇవి నా ఇంగ్రీడియెంట్స్. సో, దాన్ని కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను. కొంతమందయితే టమాటోస్ కూడా యాడ్ చేస్తారు. మీకు కారం తగ్గాలి అంటే మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇదైతే చాలా యమ్మీగా ఉంటుంది. కొంతమంది దీన్ని తాలింపు కూడా పెడతారు. బట్ నేను పెట్టను. మా మమ్మీ పెడతది. సో, ఇంకా ఫస్ట్ అది మిక్సీ కొట్టిన తర్వాత నువ్వు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలనమాట. సో, ఆనియన్స్ యాడ్ చేసుకుంటే నీ కారం ఇంకా తగ్గి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో, కొంతమంది అసలు కారమే ఆనియన్సే యాడ్ చేయరు. కారం అలానే ఉండాలని చెప్పి. దోసకి, ఇడ్లీకి ఈ కారం చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎలా చేశారో, మీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.